సో ఆవర్తన పట్టిక, మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన పట్టిక మూడో భాగానికి అందరికీ స్వాగతం. మీరు ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా మరిన్ని వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అండ్ దీన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో మా వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు వస్తుంటాయి, పాలిటెక్నిక్ సంబంధించి అండ్ 10th క్లాస్ సంబంధించి. సో ఈ క్లాసెస్ అనేవి మీరు మిస్ కాకుండా చూడండి అండ్ మీకు ఎంత ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్గా నేనైతే మీకు తొందరలోనే వీడియో చేసి పెడతాను. సో ఇప్పుడైతే మనం ఆవర్తన పట్టికలో మూలకాల వర్గీకరణలో సో లోహాలకి అలోహాలకి మధ్యన ఏ విధమైనటువంటి పోలిక ఉంటుంది అనే అంశం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మూలకాలు అనేవి మనం ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి లోహాలు, లోహ ధర్మాలు ప్రదర్శించే వాటిని లోహాలు అని పిలుస్తాం. సో లోహాలుగా ధర్మాలు ప్రదర్శించే వాటి యొక్క మూలకాల యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తాయంటే చూడండి, ద ఎలిమెంట్స్ విత్ 3 or less electrons in the outermost shell of form cations easily are called metals. అంటే ఏదైనా ఒక మూలకం యొక్క చివరి కక్షలో 3 ఎలక్ట్రాన్లు ఉంటూ సులభంగా కానీ క్యాటియాన్ని ఫామ్ చేయగలిగితే అటువంటి ఆటమ్స్ ని మనం ఏమని పిలుస్తామంటే లోహాలు అని పిలుస్తాం అనమాట. అంటే అవుటర్ మోస్ట్ లో 3 అంతకన్నా తక్కువ ఉండాలి, అవి సులభంగా క్యాటియాన్ని ఫామ్ చేయాలి. సో అలా అయ్యేటటువంటి పదార్థాలను మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ లోహాలు అని పిలుస్తాం. సో ఈ మెటల్స్ అనేవి SPDF బ్లాకుల్లో 4 బ్లాకుల్లో కూడా మనకి కనిపిస్తాయి అనమాట. ఉదాహరణకి లిథియం, సోడియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫెర్రస్, సిలిరియం ఇలా మనం చాలా చెప్పొచ్చు. ఇక తర్వాత చూస్తే నాన్ మెటల్స్ అంటే ఏంటి అంటే అలోహాలు అని వీటిని పిలుస్తారు. అంటే ద ఎలిమెంట్స్ విత్ 5 or more electrons. సో 5 లేక అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు కానీ వ్యాలెన్సీలో ఉంటూ అవి సులభంగా యానియాన్ని ఫామ్ చేయగలిగితే, అంటే రుణ ఆవేశం ఉండేటట్టు యానియాన్ అంటే ఈజీగా ఎలక్ట్రాన్ అవి రిసీవ్ చేసుకోగలిగే లక్షణాన్ని కలిగి ఉంటే వాటిని ఏమని పిలుస్తామంటే నాన్ మెటల్స్ అని పిలుస్తాం. ఇవన్నీ నాన్ మెటల్స్ అన్ని కూడా కేవలం మనకి P బ్లాక్ లో మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఉదాహరణకి నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అని చెప్తాం అనమాట. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ లోహాలకి అలోహాలకి మధ్యస్థంగా ఉండిపోయే వాటిని మనం ఏమని పిలుస్తాము అర్ధ లోహాలు లేదా మెటలాయిడ్స్ లేదా సెమీ మెటల్స్ అని పిలుస్తాం అనమాట. ఉదాహరణకి చూడండి ఒకసారి బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, జెర్మేనియం. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఇవి లోహాలు కావు, సిలికాన్ ఇవి లోహాలు కావు, అదేవిధంగా అలోహాలు కావు. సో 2 లక్షణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం అంటే సెమీ మెటల్స్ లేదా అర్ధ లోహాలు అని పిలుస్తాం. సో పీరియాడిక్ టేబుల్లో మనం చూసినట్లయితే ఎక్కడ ఉంటాయి, P బ్లాక్ లో ఉంటాయి. సో వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఒకసారి సో మూలకాలు ఆవర్తన పట్టికలో వివిధ ధర్మాలు ఏ విధంగా మారుతుంటాయి అనే దాని గురించి అయితే మనం చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ వ్యాలెన్సీ గురించి మాట్లాడుకుందాం. సంయోజకత అంటాం తెలుగులో, అయితే వ్యాలెన్సీ చూద్దాం. సో వ్యాలెన్సీ అంటే ఏమిటి? ది కాంబినింగ్ పవర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఆర్ ఆక్సిజన్. హైడ్రోజన్ లేదా ఆక్సిజన్ తో చర్య పొందే లక్షణము లేదా ఆర్ ఎనీ ఎలిమెంట్స్ త్రూ హైడ్రోజన్ ఆర్ ఆక్సిజన్, లేదా ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ల సహాయంతో వేరే మూలకాలని అవి బంధంలో పాల్గొనడం అని చెప్తాం అనమాట. కాంబినేషన్ అంటే వాటితో ఒక దగ్గర చేరడం అనే దాన్ని మనం చెప్తాం అనమాట. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వ్యాలెన్సీ అని పిలుస్తాం అనమాట. అంటే ఆక్సిజన్తో లేదా హైడ్రోజన్తో సహాయంతో ఇతర మూలకాలని కానీ కలిసి ఒక దగ్గర మాలిక్యూల్ని ఫామ్ చేయడం కానీ లేదా సంయోగ మూలకాన్ని ఏర్పాటు చేయడం ధర్మాన్ని మనం ఏమంటాం ఇక్కడ సంయోజకత లేదా వ్యాలెన్సీ అంటాం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో సింపుల్ గా చెప్పాలంటే వ్యాలెన్సీ అంటే ఏమిటి? సో అవుటర్ మోస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి లేదా ఎలక్ట్రాన్లకి ఎంత స్పేస్ ఉంది డైరెక్ట్ గా మనం సంయోజకాన్ని చెప్పవచ్చు. ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నింటికి ప్లేస్ ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. 1 to 4 అయితే మనం డైరెక్ట్ గా ఇచ్చిందే డైరెక్ట్ గా చెప్పేస్తారు వ్యాలెన్స్ అని. అబౌవ్ 4 అయింది అనుకోండి, అంటే 5 to 8 ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్ ని 8 నుండి మైనస్ చేసి చెప్పాలన్నమాట. అంటే ఎన్నింటికి ప్లేస్ ఉందో మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉన్నాయి అనుకోండి, ఇంకెన్ని పడతాయి? 3 ఉన్నాయి, 3 అవుతాయి. 3 ప్లేస్ ఉంది అష్టక నియమం ప్రకారం. అయితే 6 ఉన్నాయి, ఇంకెన్ని పడతాయి? 2 పడతాయి, 2 అవుతాయి. ఎన్నింటికి ప్లేస్ ఉంది. సో అలా కాకుండా అవుటర్ మోస్ట్ లో 4 లోపల ఉంటే ఎన్ని ఉంటే అన్ని అని చెప్పేస్తారు అనమాట. సో అలా అయినప్పుడు కాంబినేషన్ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది ఒక ఆక్సిజన్ తో చేరి పొందింది అనుకోండి, అయితే దీని వ్యాలెన్సీ ఎంత అవుతుంది? సో ఆక్సిజన్ తో పొందేటప్పుడు మనం 2 అని చెప్తాం,
హైడ్రోజన్తో చేరి పొందేటప్పుడు 1 అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ MH అని ఉందనుకోండి, సో M యొక్క వ్యాలెన్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది అనమాట. అది NO అనే ఒకటి ఉందనుకోండి, సో ఇక్కడ N యొక్క వ్యాలెన్స్ ఎంత అవుతుంది? 2. ఎందుకంటే ఆక్సిజన్ యొక్క సంయోజకత ఎంత అంటే 2 కాబట్టి ఏదైనా ఒక మూలకంతో ఓకేనా అది కాంబినేట్ అయ్యేటప్పుడు దాని యొక్క వ్యాలెన్స్ అనేది మనం 2గా మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి సో అయితే పీరియాడిక్ టేబుల్లో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. వ్యాలెన్స్ విత్ ద రెస్పెక్ట్ టు ద హైడ్రోజన్ ఈక్వల్ టు గ్రూప్ నెంబర్ అప్ టు 4. సో 4 వరకు అన్నింటికి ఈక్వల్ గానే ఉంటుంది. అండ్ అబోవ్ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే రిక్వైర్ చేసి తగ్గిస్తుంటామని చెప్పడం జరుగుతుంది. సో ఇదైతే పైనుండి కిందటి వరకు చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ గా ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు పీరియాడిక్ టేబుల్ అయితే పైనుండి కిందకి వచ్చేటప్పుడు వ్యాలెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎటువంటి చేంజ్ ఉండదు. బట్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు అయితే క్రమంగా పెరుగుతుంది, తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ దెన్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అని చెప్తాం అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది వ్యాలెన్స్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి, అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే ఏమిటి మనకు తెలుసు, పరమాణు వ్యాసార్థం అని పిలుస్తాం. సో పరమాణు వ్యాసార్థం అనేది ఏ విధంగా మారుతుంది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో చూసినట్లయితే అసలు రేడియస్ అంటే ముందుకి తెలిసి ఉండాలి. సో ఏదైనా ఒక పరమాణువు తీసుకున్నట్లయితే పరమాణువులో మధ్యలో మనకు కేంద్రకం ఉంటుంది, కేంద్రకంకి చిట్టు చివరకు ఉండే కక్షకి ఉండేటటువంటి మధ్య ఉన్న దూరాన్ని అటామిక్ రేడియస్ అని పిలుస్తాం. అయితే ఇది ఖచ్చితంగా చాలా చిన్నదిగా ఉంటుంది, మనం మెజర్ చేయలేం. అయితే పదార్థ ధర్మాన్ని బట్టి మనం ఏం చేస్తాం అంటే మెజర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ నాన్ మెటల్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ రేడియస్ ఇస్ ద సింగిల్ ఆటమ్ cannot be measured because it is not possible to determine the location of the electron around the nucleus. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం పరమాణు నిర్మాణం చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రాన్ లొకేషన్ ట్రేస్ చేయడం అనేది కష్టం కాబట్టి ఖచ్చితంగా మనం అయితే మెజర్ చేయలేం. సో అందువల్ల ఏం చేస్తామంటే 2 adjacent గా ఉండేటటువంటి 2 ఆటమ్స్ న్యూక్లియస్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ తీసుకుంటాం అనమాట. అంటే 2 ఏవైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ ఉన్నాయనుకోండి, సో ఈ మెటల్స్ ఉన్నట్లయితే ఆ 2 కేంద్రకాల మధ్య దూరాన్ని లెక్కించి బై 2 చేస్తాం అనమాట. చేసినట్లయితే దాని రేడియస్ అనేది రావడం జరుగుతుంది. సో మెటల్స్ కి ఏదైనా 2 లోహాలు తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం, మెటాలిక్ రేడియస్ అని పిలుస్తాం. అలా కాకుండా నాన్ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, నాన్ మెటల్స్ తీసుకుంటే ఆ నాన్ మెటల్స్ కి ఉండేటటువంటి 2 న్యూక్లియస్ మధ్య ఉన్న దూరాన్ని మనం ఏమని చెప్తామంటే కోవలెంట్ రేడియస్ అని పిలుస్తాం అనమాట. సంయోజనీయ బంధ దూరం అని పిలుస్తాం అనమాట. గుర్తుందా? సో లోహ వ్యాసార్థము అలోహ వ్యాసార్థం అని చెప్తాము. అయితే అలోహాలు అనేవి కోవలెంట్ బాండ్లు ఉండేటప్పుడు పరమాణు యొక్క వ్యాసార్థం ఏ విధంగా లెక్కిస్తాము అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి, అవి ఆ 2 కేంద్రకాల మధ్య ఉన్న దూరాన్ని మనం ఏమంటామంటే బాండ్ ల్యాండ్ అంటాం అనమాట. అంటే బంధ దూరము అని పిలుస్తాం అనమాట. సో ఈ బంధ దూరం అంటే కేంద్రకాల మధ్య దూరాన్ని మనం ఏమని పిలుస్తాం, బంధ దూరం అని పిలుస్తాం. ఈ బంధ దూరాన్ని మనం బై 2 చూసినట్లయితే మనకి ఏమొస్తుంది, పరమాణు వ్యాసార్థం అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో పరమాణు వ్యాసార్థాన్ని దేంతో కొలుస్తారంటే 1 యాంగ్స్ట్రామ్ తో మెజర్ చేస్తాము, 2 పికోమీటర్స్ తో మెజర్ చేస్తాం అనమాట. ఒక పికోమీటర్ అంటే ఎంత అంటే 10⁻⁻12 అని మనం చెప్తాం అనమాట. గుర్తుంచుకోండి, 10⁻⁻12 ని 1 పికోమీటర్ గా మనం చెప్పడం జరుగుతుంది. సో అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో రేడియస్ అంటే అటామిక్ రేడియస్ ఎలా మారుతుంది, పైనుండి కిందకు వచ్చేటప్పుడు అంతా మనకి n అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో గ్రాడ్యువల్ గా రేడియస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆల్కాలి మెటల్ లో కావచ్చు, హాలోజన్ లో చూడండి, ఆల్కాలి మెటల్స్ కావచ్చు, హాలోజన్స్ కావచ్చు, మీరు ఏది తీసుకున్నా సరే పైనుండి కిందకు వస్తే గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అనమాట. అండ్ లెఫ్ట్ నుండి రైట్ కి వెళ్ళేటప్పుడు న్యూక్లియస్ అనేది పెరగడం వల్ల వాటి యొక్క ఛార్జ్ అనేది అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల లోపలికి ఏమో స్క్వీజ్ అవుతుందంట. స్క్వీజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. కాబట్టి పీరియాడిక్ టేబుల్ లో లెఫ్ట్ రైట్ వెళ్ళేటప్పుడు అటామిక్ రేడియస్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా, సో సెకండ్ పీరియడ్ అదేవిధంగా థర్డ్ పీరియడ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అనమాట. పీరియడ్ లో లెఫ్ట్ రైట్ వెళ్తే వాటి యొక్క రేడియస్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి అటామిక్ రేడియస్ సంబంధించి. ఇక తర్వాత అయానిక్ రేడియస్ అంటే ఏమిటి? సో అటామిక్ రేడియస్ అంటే మనకు తెలుసు, అయానిక్ రేడియస్ అంటే ఏమిటి, ఏదైనా ఒక పరమాణులో ఒక ఎలక్ట్రాన్ ని తీసేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయి, అవి అయాన్స్ గా మారుతాయి అనమాట. అయాన్స్ గా మారేటప్పుడు వాడి యొక్క రేడియస్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. సో ఇక్కడైతే మీకు ఒక ఇంటర్మీడియట్ నుండి అండ్ డిగ్రీ నుండి కూడా కొన్ని టర్మ్స్ అయితే నేను తీసుకురావడం జరిగింది, ఒకసారి చూస్తారనమాట. అయానిక్ రేడియస్ చూసేటప్పుడు అయనైజేషన్ అయిన తర్వాత తన ముందున్న పరమాణు కన్నా తక్కువ వ్యాసార్థాన్ని లేదా ముందున్న దానికన్నా ఎక్కువ వ్యాసార్థాన్ని పొందవచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సోడియం అయాన్ యొక్క వ్యాసార్థం అనేది అంటే Na+ తీసుకున్నాం అనుకోండి, Na+ అంటే ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఏమవుతుందో ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. సో లోపలికి మనకి ఏమైంది, కాస్త చిన్నదైంది అనమాట. సో Na కన్నా Na+ అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్రోమియం తీసుకున్నాం అనుకోండి,
క్రోమియం అయాన్ సైజ్ బిగ్గర్ దాన్ క్రోమియం ఆటమ్. ఎందుకంటే క్రోమియం మైనస్ అవుతుంది, ఒకటి రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, రేడియస్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే క్యాటయాన్ గా మారేటప్పుడు రేడియస్ తగ్గుతుంది, యానయాన్ గా పెరిగేటప్పుడు రేడియస్ అనేది పెరుగుతుంది అనమాట, గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఇక్కడ మీకోసం ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది, దాన్నే ఎలక్ట్రానిక్ స్పీసెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ స్పీసెస్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది మీకోసం. ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే ఏంటి? సో ఇక్కడ a series of ions having same electronic configuration or same number of electron is called electronic species అన్నమాట. అంటే వాటిని అయనైజేషన్ చేసాం, దట్ మీన్స్ ఏం చేస్తాం, మనం అయాన్స్ గా మార్చాం అనుకోండి, చెట్టు చివరికి ఉండేటటువంటి మ్యాక్సిమం అన్ని ఎలక్ట్రాన్లు కూడా ఒకే సంఖ్యలో తీసుకొస్తే వాటిని ఏమని పిలుస్తాం అనమాట, ఇక్కడ ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ లో 6 ఉంటాయి, సో +4 అన్నారు కాబట్టి ఇక్కడ 10. ఇక్కడ చూడండి నైట్రోజన్ 7 +3 ఎలక్ట్రాన్ చేశారు 10. ఆక్సిజన్ 8 ఉంటాయి, మరో 2 యాడ్ చేసాం 10. ఫ్లోరిన్ మనకు 9 ఉంటాయి, 1 యాడ్ చేస్తారు 10. సోడియం 11 ఉంటాయి, 1 తీసేసాం 10. మెగ్నీషియం 12, 2 తీసేసాం 10. అల్యూమినియం 13, 3 ఎలక్ట్రాన్లు తీసేసాం, సో 10. సో ఇలా ఉంటే వీటిని ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రానిక్ స్పీసెస్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఇది ఒక కాన్ఫిగరేషన్ అంట. తర్వాత ఇంకో విషయం చూడండి, అండ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే అర్థం ఏమిటి అంటే, ఏదైనా ఒక పరమాణువు కానీ మనం అయాన్ గా మార్చామనుకోండి, తర్వాత ఉండే పరమాణువు కన్నా వ్యాసార్థం తక్కువగా మారిపోవచ్చు లేదా ఎక్కువగా మారిపోవచ్చు అనమాట. అలా జరిగితే వాటిని ఏమని పిలుస్తాం, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం ఈ స్మాలర్ దాన్, ఇక్కడ చూసారా సల్ఫర్ కన్నా క్రోమియం చిన్నదిగా ఉంటుంది. అదేవిధంగా ఫ్లోరిన్ కన్నా కార్బన్ అనేది పెద్దదిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఏమవుతుంది అంటే యానయాన్ గాను క్యాటయాన్ గాను మార్చేటప్పుడు ముందున్న దానికన్నా చిన్నగా ఏర్పడిపోతే వాటిని ఏమని పిలుస్తాం, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అని పిలుస్తాం అనమాట. సో ఈ రెండు కూడా మనకి అవుట్ ఆఫ్ సిలబస్, బట్ మీకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక తర్వాత విషయం చూసుకున్నట్లయితే అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, రేడియస్ గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పైనుండి కిందకి వస్తే పెరుగుతుంది, లెఫ్ట్ అండ్ రైట్కి వెళ్తే తగ్గుతుంది. ఇక తర్వాతది అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ అని వీటిని పిలుస్తారు, ఒకసారి చూద్దాం. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, సో ఇక్కడ దానికి డెఫినేషన్ అయితే మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. ది ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from the outermost orbital or cell of a neutral gaseous atom is called ionization energy or ionization potential or ionization enthalpy. ఏ పేరుతోనైనా మీకు పిలవచ్చు అనమాట. ఐఈ అంటారు, ఐపి అంటారు. సో ఏదైనా సరే మీరు ఒకటే గుర్తుంచుకుంటారనమాట. ఎంథాల్పీ, ఎనర్జీ, పొటెన్షియల్ అన్న కూడా ఒకటే. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, సో 9th క్లాస్ పిల్లలు కూడా చాలా మంది ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే, సో ఏదైనా ఒక ఆటమ్ తీసుకున్నాం, సో ఏదో ఒక ఆటమ్ తీసుకున్నాం. సో ఆటంలో మనకి సెంటర్లో న్యూక్లియస్ ఉంటాయి, చుట్టూ కూడా ఏమవుతుంటాయి మనకి, సో డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటామంటే, సో డిఫరెంట్ ఆర్బిటర్స్ డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ అని మూవ్ అవుతుండేటప్పుడు అది, సో ఆ పరమాణు అనేది గ్యాసెస్ ఫేజ్ లో ఉండాలి, గ్యాసెస్ స్టేట్ లో ఉండాలి, అండ్ అవుటర్ మోస్ట్ అది న్యూట్రల్ ఫేజ్ లో ఉండాలి, అయాన్ అయితే కాకూడదు. సో న్యూట్రల్ ఫేజ్ లో ఉండాలి. అలా ఉండేటప్పుడు చివరిగా ఉండేటటువంటి ఒక ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయాలంటే కొంత ఎనర్జీ దానిపైన అప్లై చేస్తాం అనమాట. ఎనర్జీ అప్లై చేసేగానే అది ఏమవుతుంది, ఎగ్జైట్ మోడ్ లోకి అవుతుంది, వెంటనే ఆర్బిట్ ని విడిచిపెట్టి బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఇలా ఆ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఇవ్వాల్సిన ఎనర్జీని మనం ఏమని పిలుస్తాం, ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ ఎంథాల్పీ అని పిలుస్తాం అనమాట. సో ఫస్ట్ మొదటి దాన్ని తీయడాన్ని ఏమంటామంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఆ ఫస్ట్ అయనైజేషన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, అది క్యాటయాన్ గా మారిపోతుంది. అలా క్యాటయాన్ గా మారిపోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి, సో మొత్తం ఆటమ్ అనేది కూడా దగ్గరికి కుచించిపోతుంది, ఎందుకంటే న్యూక్లియస్ ఫోర్స్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఇంతకుముందు అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్ని ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ గా ఫోర్స్ ఉంటుంది కాబట్టి పరమాణు అనేది న్యూట్రల్ స్టేజ్ లో ఉంటుంది. ఓకే, ఎలిమెంట్ అనేది ఎప్పుడైతే ఒకటి తీసేస్తామో ఫ్రీజ్ అవుతుంది, దగ్గర కూర్చొనిపోతుంది. అప్పుడు రెండో దాన్ని తీయాలంటే మనకి చాలా ఎక్కువ మోతాదులో ఎనర్జీ అవుతుంది. సో రెండో దాన్ని తీసేదాన్ని ఏమంటాం, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఇది మాత్రం చాలా ఎక్కువ అవసరం ఉంటుంది, గుర్తుంచుకోండి. అయనైజేషన్ ఎనర్జీకి ప్రమాణాలు ఏంటంటే కిలో జౌల్స్ పర్ మోల్ లేదా ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్. చూడండి ఒకసారి, కిలో జౌల్స్ బై మోల్ లేదా ఎలక్ట్రాన్ వోల్ట్స్ బై ఆటమ్ అనమాట. సో దీన్ని రాసేటప్పుడు ఏం రాస్తామంటే కిలో జౌల్స్, ఇక్కడ నేను అడ్డుగా ఉన్నానా, ఓకే, కిలో జౌల్స్ బై మోల్ లేదా మోల్ ఇన్వర్స్ అని రాస్తారు, లేదా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆటమ్
ఇన్వర్స్ అని రాస్తారు. సో ఏదైనా సరే రెండు రకాలుగా రాయొచ్చు, మీరు ఒకసారి గుర్తుంచుకుంటారు. ఇది మనకు ఉండేటటువంటి అయనైజేషన్ ఎనర్జీ. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎలా ఉంటుంది? సో పీరియడ్ లో చూసినట్లయితే పైనుండి కిందకి వచ్చినట్లయితే అటామిక్ సైజ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి అయనైజేషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఎనర్జీ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. అండ్ లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళేటప్పుడు అయితే అయనైజేషన్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఓకే, గుర్తుంచుకోండి, పైనుండి కిందకి తగ్గుతుంది, లెఫ్ట్ నుండి రైట్ కి పెరుగుతుంది. చివరికైతే దీని మీద కంక్లూడ్ చేస్తాం. సో అయనైజేషన్ ఎనర్జీని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనకు ఒకటి రైజ్ అవుతుంది అనమాట. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్టెడ్ ది అయనైజేషన్ ఎనర్జీ అంటూ ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్ గా మనకు రావడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ వన్, అయనైజేషన్ ఎనర్జీ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ని తొలగించడం. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ని తొలగించాలంటే న్యూక్లియస్ ఛార్జ్ అనేది చాలా పవర్ చూపిస్తుంది. న్యూక్లియస్ ఛార్జ్ ఎక్కువ ఉందనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. న్యూక్లియర్ ఛార్జ్ అనేది తక్కువ ఉందనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువ అవసరం. సింపుల్ గా మనం దాన్ని రిమూవ్ చేసేవచ్చు. కాబట్టి న్యూక్లియర్ ఛార్జెస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ పెరుగుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ అనేది తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వన్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ సీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ లేదా సీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పరమాణువులో చుట్టూ కూడా కక్షల్లో మనకి ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. సో ఇలా తిరుగుతుండేటప్పుడు లోపల కక్షల్లో ఉండే ఎలక్ట్రాన్లు అనేవి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ల పైన పనిచేసే బలాన్ని అడ్డగించవచ్చు ఏదో కొన్ని సందర్భాలు. అంటే ఇప్పుడు కేంద్రకం అనేది ఇక్కడ ఉంది చూడండి, కేంద్రకం అనేది ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఏమవుతుంది, తన వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఎలక్ట్రాన్ ని తన వైపు అట్రాక్ట్ చేసి బలంగా దాన్ని ఏం చేస్తుంది, బయటికి పోకుండా క్యాప్చర్ చేసి పట్టుంటుంది. సో ఇలా అయ్యేటప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక ఎలక్ట్రాన్ అనేది చిట్ట చివరి కక్షలో ఉందనుకుందాం. సో ఈ చిట్ట చివరి ఎలక్ట్రాన్ ని ఏం చేస్తున్నాం మనం, అట్రాక్ట్ చేస్తుంది న్యూక్లియస్ అనమాట. అదే సమయంలో ఈ సెంటర్ లో కానీ వేరే ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి, సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ పై పనిచేసే అట్రాక్షన్ ఫోర్స్ కాస్త ఏమవుతుంది, ట్రాప్ చేయడం జరిగింది. ట్రాప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దానిపైన ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఫలితంగా దీన్ని ఈజీగా మనం తీయవచ్చు. సో ఇలా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ పైన అట్రాక్షన్ ఫోర్స్ ని ఇన్నర్ గా ఉండే ఎలక్ట్రాన్స్ అనేది తగ్గించడాన్ని మనం ఏమంటామంటే షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని పిలుస్తాం అనమాట. ఓకే, షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. సో షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కువైంది అనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఎందుకు, తేలిగ్గా మనం తీసేయచ్చు వాటిని. సో షీల్డింగ్ ఎఫెక్ట్ కానీ తక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ అవసరం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, పెనిట్రేషన్ పవర్ అంటాం. పెనిట్రేషన్ పవర్ అంటే ఏమిటి? సో ఎలక్ట్రాన్ అనేది ఏదైనా ఒక ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవుతుండేటప్పుడు న్యూక్లియస్ అనేది తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. అలా అట్రాక్ట్ చేసేటప్పుడు ఏదో సందర్భంలో అవి కేంద్రం వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాయి. ఎప్పుడు డబుల్ ఛార్జింగ్ దొరికేటప్పుడు. ఇలా డబుల్ ఛార్జ్ ఉండేటప్పుడు లోపల వైపుకు అవి చొచ్చుకుపోవడాన్ని మనం ఏమంటాం, పెనిట్రేషన్ అంటాం అనమాట. ఇన్నర్ ఆర్బిటాల్లోకి అవి లోపల ప్రవేశించిన పెనిట్రేషన్ ఎఫెక్ట్ అంటాం. సో పెనిట్రేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియస్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో పెనిట్రేషన్ ఎఫెక్ట్ అనేది పవర్ కానీ తక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కానీ ఉన్నట్లయితే దాని నుండి మనం అయనైజేషన్ అనేది చేయడం చాలా కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ గ్యాసెస్. నోబెల్ గ్యాసెస్ చూసినట్లయితే స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి దాని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ తీయడం అనేది మనకి అంత తేలిక కాదు, చాలా ఎక్కువ మొత్తాల్లో శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పరమాణు స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్నట్లయితే అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అవసరం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటే ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ అవసరం ఉంటుంది. అండ్ లాస్ట్ వన్, రేడియస్ అనమాట. రేడియస్ పెరుగుతూ ఉన్నట్లయితే న్యూక్లియస్ ఛార్జ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి అట్రాక్షన్ ఫోర్స్ తగ్గుతుంది కాబట్టి ఈజీగా మనం చెప్పవచ్చు రేడియస్ పెరిగితే అయనైజేషన్ తగ్గుతుంది, రేడియస్ తగ్గితే అయనైజేషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఇవి ఈ ఫ్యాక్టర్స్ అయితే 5 ఫ్యాక్టర్స్ మీరు గుర్తుంచుకోవాలి. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, పెనిట్రేషన్ ఎఫెక్ట్ అంటే చూడాలి. సో క్వశ్చన్ అడుగుతుంటాడు, పెనిట్రేషన్ ఎఫెక్ట్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుందంటే న్యూక్లియస్ కి ఏ ఆర్బిటల్ దగ్గరగా ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 1s1 ఇక్కడ ఇలా ఇచ్చాడు, క్వశ్చన్ అడిగాడు లాస్ట్ టైం అనమాట. 2s 3s 2p 3s 3p. ఇందులో దేనికి అత్యధికంగా మనకి పెనిట్రేషన్ పవర్ ఉంటుందని అడిగాడు. సో ఇందులో అన్నిటికన్నా న్యూక్లియస్ దగ్గరగా ఉండేదంటే ఏం చెప్తాం, 2s అని చెప్తాం కదా. సో 2s కి హైయెస్ట్ పెనిట్రేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, పవర్ ఉంటుంది అని చెప్తారనమాట. అంటే న్యూక్లియస్ ఏదైతే దగ్గరగా ఉంటుందో అంటే దట్ మీన్స్ ఒకసారి మాయిలర్ డయాగ్రామ్కి వెళ్ళిపోండి, ఏదైతే లో వస్తుందో దానికి మీరు డైరెక్ట్ గా పెనిట్రేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉందని చెప్పవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్, ఇక అయనైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ముఖ్య ధర్మం ఏంటంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక గ్యాస్ స్టేజ్ లో ఫ్రీజ్ కండిషన్ లో ఉండేటటువంటి ఒక ఆటమిక్ గానీ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం అనుకోండి, ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే వెంటనే ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది అనమాట. ఎనర్జీ రిలీజ్ అవుతుంది.
సో అలా రిలీజ్ అయినటువంటి ఎనర్జీని మనం ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాము. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీకి కూడా యూనిట్స్ కిలో జౌల్స్ ఫర్ మోల్ ఇన్వర్స్ లేదా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఫర్ ఆటమ్ అని పిలుస్తాం. అంటే ఏదైనా గుర్తుంచుకుంటే ఒక పరమాణువుకి ఎలక్ట్రాన్ తొలగించడాన్ని అయనైజేషన్ ఎనర్జీ అంటాం, ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. దీన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా పిలుస్తాం. సో గుర్తుంచుకోండి. సో వీటికి కూడా యూనిట్స్ సేమ్ అలానే ఉంటాయి. అండ్ రిమైనింగ్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెండు క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి హైయెస్ట్ ఈఏ ఉండేటటువంటి ఎలిమెంట్ ఏది అండ్ లోయెస్ట్ ఉండేది ఏదని అడుగుతారు అనమాట. సో హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉన్నదైతే క్లోరిన్ అండ్ లోయెస్ట్ ఉండేది అయితే చూడండి ఒకసారి, హైయెస్ట్ అయితే క్లోరిన్ అండ్ లోయెస్ట్ అయితే హైయెస్ట్ ఉండే మెటల్ ఏదైతే గోల్డ్. చూడండి ఒకసారి, హైయెస్ట్ ఉండే ఎలిమెంట్ ఏదైతే మనం ఇక్కడ క్లోరిన్ అని చెప్తాం అండ్ హైయెస్ట్ ఉండే మెటల్ ఏదంటే అయితే మాత్రం గోల్డ్ అని చెప్తాం. ఈ రెండు గుర్తుంచుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. సో ఎలక్ట్రోనెగటివిటీ గురించి కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ప్రాపర్టీ కూడా మనకు ఉంటాయి. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏమిటి, దీనిపైన ఒకసారి చూద్దాం. ఏదైనా సరే కోవలెంట్ బాండ్లో కానీ ఏదైనా రెండు ఎలిమెంట్స్ కానీ బాండెడ్ అయినట్లయితే సో ఆ బాండెడ్ పెయిర్ని తన వైపు అట్రాక్ట్ చేసుకునే లక్షణం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెండు ఎలిమెంట్స్ అనేవి ఏమయ్యాయి, సో బాండ్ అయ్యాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక న్యూక్లియస్, ఇదో న్యూక్లియస్ అనుకోండి. సో ఇప్పుడు న్యూక్లియస్ పెద్ద న్యూక్లియస్ ఉందనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి, ఈ బాండెడ్ పెయిర్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుందాం అనమాట. ఇలా అట్రాక్ట్ చేసుకొని తన వైపు బాండెడ్ పెయిర్ లాగి ఇక లోయర్ ఎనర్జీ ఉన్నదాన్ని కాస్త డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తున్నాం. ఇలా బాండెడ్లో ఉండేటటువంటి పెయిర్ని తన వైపును అట్రాక్ట్ చేసుకునే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏం పిలుస్తామంటే ఎలక్ట్రోనెగటివిటీ అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, ఇక్కడ బాండెడ్ ఆటమ్ ఆఫ్ అనదర్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ. సో ఎలక్ట్రాన్ నెగటివిటీకి అయితే యూనిట్స్ అయితే ఇద్దరు ప్రతిపాదించారు. ఫస్ట్ వ్యక్తి అయితే మనకి పౌలింగ్ స్కేల్ అని పిలుస్తాం, సెకండ్ వన్ మిల్లికాన్ అని. సో పౌలింగ్ ఉపయోగించే స్కేల్ ఏంటో మనం గుర్తుంచుకున్నట్లయితే ఆయన ఉపయోగించింది ఏంటంటే బాండ్ ఎనర్జీని యూజ్ చేసుకున్నాడు. సో పౌలింగ్ ఉపయోగించే స్కేల్ ఏంటంటే బాండ్ ఎనర్జీ అండ్ మిల్లికాన్ ఉపయోగించేటటువంటి ఫార్ములా ఏంటంటే అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ యొక్క యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేస్తాడు అనమాట. దట్ ఈస్ IP ప్లస్ EA/2 గా మనం చెప్తాం అనమాట. గుర్తుంచుకోండి, ఇక్కడ మనకు చాలా అవసరం. సో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండేటటువంటి పరమాణు ఏదంటే ఫ్లోరిన్ అని చెప్తాం అండ్ లోయెస్ట్ అయితే సీజియం అని చెప్తాం. గుర్తుంచుకోండి, హైయెస్ట్ అయితే ఫ్లోరిన్, లోయెస్ట్ అయితే సీజియం. సో ఫార్ములా అయితే IP ప్లస్ EA/2 అని చెప్పింది మిల్లికాన్, బాండ్ ఎనర్జీ బేస్డ్ గా చేసుకుని చెప్పింది అయితే పౌలింగ్. సో బౌలింగ్ ప్రకారం హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంత అంటే 2.20 అని మీరు చెప్పుకోవాలి. ఇది మనకు ఉండేటటువంటి ఎలక్ట్రోనెగటివిటీ. అండ్ లాస్ట్ వన్ అయితే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఎస్, పీరియాడిక్ టేబుల్ అయితే మెటల్ కి నాన్ మెటల్ కి ఏ విధంగా ఉంటుందంటే పైనుండి కిందకు వచ్చేటప్పుడు అన్ని మెటల్ ప్రాపర్టీని ప్రదర్శిస్తాయి. అండ్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు అయితే సో మెటల్ కాస్తాను నాన్ మెటల్ గాను, నాన్ మెటల్ కాస్తాను మెటలాయిడ్స్ గాను, మెటలాయిడ్స్ తర్వాత నాన్ మెటల్స్ గాను మారడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఉండేటటువంటి మెటల్ అండ్ నాన్ మెటల్ ప్రాపర్టీస్. సో ఫైనల్ గా కంక్లూజన్ అయితే చూద్దాం. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏ ప్రాపర్టీ ఎలా ఉంటుంది అంటే వ్యాలెన్సీ చూసుకుంటే పైనుండి కిందకి వస్తే సేమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, నో చేంజ్. బట్ లెఫ్ట్ టు రైట్ అయితే ముందు పెరుగుతుంది, ఆ తర్వాత తగ్గుతుంది. అయనైజేషన్ అటామిక్ రేడియస్ చూస్తే పైనుండి కిందకి వస్తే పెరుగుతుంది, లెఫ్ట్ టు రైట్ అయితే తగ్గుతుంది. అండ్ అయనైజేషన్ ఎనర్జీ అయితే పైనుండి కిందకి వస్తే తగ్గుతుంది, లెఫ్ట్ నుండి రైట్ అయితే పెరుగుతుంది. ఎలక్ట్రో ఎఫినిటీ పైనుండి కిందకి వస్తే తగ్గుతుంది, లెఫ్ట్ టు రైట్ అయితే పెరుగుతుంది. ఎలక్ట్రోనెగటివిటీ పైనుండి కిందకి వస్తే తగ్గుతుంది, లెఫ్ట్ టు రైట్ అయితే పెరుగుతుంది. ఎలక్ట్రో పాజిటివిటీ పైనుండి కిందకు వస్తే పెరుగుతుంది, ఎడమ నుండి కుడికి వెళ్తే తగ్గుతుంది. అండ్ మెటాలిక్ నేచర్ పైనుండి కిందకు వస్తే పెరుగుతుంది, లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తే తగ్గుతుంది. అండ్ నాన్ మెటల్ పైనుండి కిందకు వస్తే తగ్గుతుంది, లెఫ్ట్ టు రైట్ వెళ్తే పెరుగుతుంది. ఇది మొత్తం సంబంధించినటువంటి మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన పట్టికకి సంబంధించి. సో మీకు అంతా మొత్తం అన్ని కాన్సెప్ట్ అంతా కూడా మీకైతే ప్రజెంట్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ ఎక్కడైనా సరే ఫాస్ట్గా చెప్పినట్లు కానీ అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద అయితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్. అండ్ 3 వీడియోస్ మీరు చూసిన తర్వాత అయితే మీకు ఒక ఎగ్జామ్ లింక్ అనేది కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అయితే మీరు రాయండి అండ్ మంచిగా పాలిటెక్నిక్లో మీ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.